ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్హాస్ కిచెన్. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కాకుండా ఇలా పన్నీర్ బిర్యానీ చేసుకొని తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ పన్నీర్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ పాటించేస్తే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా తయారీ విధానం ఏమిటో చూసేద్దాము. పన్నీర్ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసెస్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇక్కడ బాస్మతి రైస్ ప్లేస్లో నార్మల్ రైస్నైనా తీసుకొని శుభ్రంగా 3 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్ని వాటర్ వేసుకొని 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు టమాటా ముక్కలు, 4-5 వెల్లుల్లి రేకలు, 1 ఇంచు అల్లం ముక్క, 4-5 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నది ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న దానిలోకి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పొడి, హోల్ బిర్యానీ మసాలాలు, 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా పన్నీర్ని క్యూబ్స్లో కట్ చేసుకొని ఈ మసాలాలో వేసుకొని మసాలా అంతా పన్నీర్కి బాగా పట్టేలా కలుపుకోవాలి. మసాలాలోకి పన్నీర్ క్యూబ్స్ని వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్, మీకు నచ్చితే సన్నగా తరిగిన 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని మిక్స్ చేసిన తర్వాత 1 స్పూన్ కస్తూరి మేతిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని ఉడికించుకోవడం కోసం మనం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఎంతైతే రైస్ని తీసుకున్నామో డబల్ క్వాంటిటీలో వాటర్ తీసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ షాజీరా, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ రైస్ని ఉడికించుకునేటప్పుడు 80% ఉడికితే సరిపోతుంది. 80% ఉడికినట్టు ఎలా తెలుస్తుందంటే ఒక మెతుకుని తీసుకొని మజ్జిగ విరిస్తే ఉడికిపోయినట్టే. అప్పుడు వాటర్ని అంతా స్ట్రైన్ చేసుకోవాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత లేయర్గా రైస్ని కూడా వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ లేయర్కి వేసుకుంటూ రైస్ని కూడా వేసుకుంటూ ఉండాలి. ఇలా రైస్ అంతా లేయర్గా మొత్తం అంతా వేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా బిర్యానీ కలర్ఫుల్గా రావాలంటే మనకి వాటర్లో కొంచెం పసుపు కలుపుకొని చుట్టూ వేసుకుంటే కలర్ఫుల్గా వస్తుంది. బిర్యానీ మంచి ఫ్లేవర్ రావడం కోసం 1 స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని 20 మినిట్స్ పాటు దమ్ చేసుకోవాలి. బిర్యానీ దమ్ చేసుకునేటప్పుడు చుట్టూ ఆవిరి పోకుండా కొంచెం వెయిట్ పెట్టుకుంటే బిర్యానీ అనేది కరెక్ట్గా దమ్ అవుతుంది. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో గుమగుమలాడే పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇంక లేట్ చేయకుండా సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, పన్నీర్ బిర్యానీని ఎంతో సింపుల్గా తయారు చేసామో. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.